అధ్యక్ష, అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. అయితే ఈ ప్రశ్నకి ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ కూర్చోాలి నాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే తెలుగు జాతి చరిత్రకి పరిరక్షణకి ప్రత్యేకించి 3 సంస్థలు ఉన్నాయి. ఒకటి ఆర్కైవ్స్, రెండోది ఓరియంటల్ మ్యానుస్క్రిప్ట్స్ లైబ్రరీ, మూడోది డిస్ట్రిక్ట్ గెజిటీస్. ఈ 3 సంస్థలు ఉన్న సంగతి చాలామందికి తెలియదు. తెలిసినా కూడా అక్కడ ఏం పని చేస్తుందో కూడా వారికి అవగతం లేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఈ ప్రశ్న మీద నేను ఈరోజు నా ఈ ప్రశ్న సంధించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మీకు ఎలా తెలుసు అని చెప్పి చాలామందికి ఆలోచన కలగవచ్చు. అయితే నేను 1973 ప్రాంతంలో నేను హైదరాబాద్లో డిగ్రీ చదువుతున్నప్పుడు నేను చరిత్ర తీసుకొచ్చాను. అదే సమయంలో మా నాన్నగారు మండల కృష్ణారావు గారు విద్యా సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉంటూ ఈ శాఖలను వారే నిర్వహించేవారు. అయితే మా నాన్నగారు ఏంటంటే నన్ను ఎప్పుడు కూడా సభలు సమావేశాలకు వెళ్ళేప్పుడు నన్ను అంటుపెట్టిన తీసుకెళ్ళేవారు. ఆ రకంగా ఈ 3 సంస్థల్లో జరిగే కార్యక్రమాలకి వారి వెంట నేను వెళ్ళటంతో నాకు కొంత అవగాహన ఆ రోజున ఏర్పడింది. ప్రత్యేకించి ఈ స్టేట్ ఆర్కైవ్స్ అన్నది ఇది బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన కార్యక్రమం. 1907లోనే మెడ్రాస్లో స్థాపించారు. ఆ తర్వాత మనకి రాష్ట్ర విభజన తర్వాత కర్నూలుకి, ఆ తర్వాత హైదరాబాద్కి పత్రాలన్నీ కూడా తీసుకురావడం. ఇది ప్రత్యేకించి అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఉత్తర్వులు కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా సమస్తం భద్రపరిచేదానికని నేను ఏర్పాటు చేశాను. ఆ రకంగా నాకేంటంటే అప్పుడు అనేక గ్రంథాలు కూడా ప్రచురించారు. చాలా అమూల్యమైన ఆ రోజున మహానుభావులు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎంఎస్పీ గారు, తర్వాత సీతాపతి గారు డైరెక్టర్స్గా ఉండేవారు. అంచేతే మన జాతి చరిత్రను బయటికి తేవాలన్న ఉద్దేశంతో వారు ఎంత కృషి చేశారు ఆ రోజుల్లో. తర్వాత ఏమో ఇతిహాస అనే ఒక పత్రిక కూడా చాలా అంతర్జాతీయ ప్రమాణాలతో నడిపేవారు. ఆ రకంగా ఏంటంటే ఆ సంస్థతో నాకు ఒక పరిచయం ఉంది. అయితే ఆ తదంతర కాలం ఇంకా దగ్గరగా పరిచయం అవడానికి కారణం మీ అందరూ తెలుసు. ఈ రాష్ట్ర విభజన తెలంగాణ ఉద్యమం సందర్భంలో శ్రీకృష్ణ కమిటీ వేసినప్పుడు నేను ఆ కృష్ణా జిల్లాలో ఈ సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇవ్వాలంటే మనకు ఆనాడు సమాచారం కావాలి. మద్రాసు నుంచి మనం విడిపోయినాటికి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, అలాగే హైదరాబాద్ స్టేట్ పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ గణాంకాలు కానివ్వండి, దానికి సంబంధించిన విషయాలు తెలియాలంటే అప్పుడు ఈ ఆర్కైవ్స్కి వెళ్ళి కొన్ని రోజుల పాటు ఆర్కైవ్స్లో కూర్చొని సమాచారం అంతా కూడా తయారు చేసుకుని అలా శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చుకోవాలి. అయితే శ్రీకృష్ణ కమిటీ దాన్ని పరిశీలించలేదు. ఆ సంగతి మనందరూ తెలిసిన విషయం. ఆ రకంగా నాకు కొంత అనుబంధం ఈ ఆర్కైవ్స్తో ఏర్పడిన పరిస్థితుంది. అలాగే ఈ ఓరియంటల్ మ్యానుస్క్రిప్ట్ లైబ్రరీ అన్నది ప్రాచీనమైన రాతపత్రులు, అలాగే తాళపత్ర గ్రంథాలు ఇవన్నిటిని సేకరించిన గొప్ప సంస్థ. ఆ సంస్థ నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఉన్నప్పుడు కొంత అనుబంధం కలగటం, అక్కడ ఉన్న కొన్ని రాతపత్రాలు చూసి ఇవి చాలా అమూల్యమైనవి, వీటిని ముద్రించాలని చెప్పి ముద్రింపు చేయడం కూడా జరిగింది. ఇక మూడవది డిస్ట్రిక్ట్ గెజిటీస్. ఈ డిస్ట్రిక్ట్ గెజిటీస్ అనేది చాలా ప్రధానమైంది. ఎందుకంటే జిల్లాల చరిత్ర అంతా కూడా ఏ రంగాల్లో జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చిందన్నది తయారు చేస్తారు. దానికి పూర్వమైన బ్రిటిష్ వాళ్ళు తయారు చేశారు. ఆ తర్వాత మన ఆంధ్ర ప్రభుత్వం కూడా తయారు చేసింది. అయితే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ జిల్లాల విభజన జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తయారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ప్రామాణిక గ్రంథం ఈ డిస్ట్రిక్ట్ గెజిటీస్, జిల్లా గెజిటీస్ అనేది ప్రామాణిక గ్రంథం. వివిధ శాఖల్లో ఏ విధంగా ఆ జిల్లాలో అభివృద్ధి జరిగిందన్నది తెలియజెప్పేది. అంచేత ఈ 3 కూడా చాలా ముఖ్యమైన ఇవి. అయితే ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన సమస్య ఏమైందంటే ఇది 10వ నెంబర్ షెడ్యూల్లో చేర్చడంతో దీని విభజన ప్రక్రియ అంతా కూడా 58.42 జనాభా నివృత్తి ప్రకారం 2 రాష్ట్రాల మధ్య ఈ సిబ్బంది కానివ్వండి, లేకపోతే అప్పులు, ఆస్తులు, అలాగే ఇవన్నీ కూడా విభజన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితులు అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరు పెద్దలు, ఒకరు ఆచార్య వర్లాపురం రామకృష్ణ గారు, ఆయన సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు, మరొకరు ఆనాటి పత్రికా సంపాదకులు గౌరవించదగ్గ వ్యక్తి కొత్తూరు వెంకటేశ్వర. అప్పుడు నేను ఇక్కడ ఉత్సవన్నప్పుడు వారి ఎదురు నా దగ్గర రావడం వచ్చి ఈ సంస్థలను మనం విభజన చేయించాలంటే దీనికి ఏదైనా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి మన ఎన్ని కూడా మనం రాబట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్తే దానికి సంబంధించిన విజ్ఞాపన పత్రం ముఖ్యమంత్రి గారికి ఇచ్చింది. ఆ తర్వాత మేము ముగ్గురం కలిసి వెళ్ళి అప్పుడు ప్రధాన కార్యదర్శి అయ్యవారి కృష్ణరావు గారికి మొత్తం పరిస్థితిని కూడా వివరించడం జరిగింది.
వివరించి మన అమూల్యమైన సంపద అంతా అక్కడ ఉంది, ఆ సంపదను మనం ఎట్లా తెచ్చుకోవాలని దానికి ఒక నిష్ణాతులతో కమిటీ వేయాలని చెప్పంటే అప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఆ రోజు కమిటీ వేశారు. ఆ కమిటీలో రామకృష్ణ గారిని, తర్వాత పొత్తు వెంకటేశ్వర గారిని వేయటం జరిగింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళ సంబంధించిన వాళ్ళతో వాళ్ళు వేయటం జరిగింది. ఇరువురు కూర్చొని మొత్తానికి విభజన ఏ రాష్ట్రానికి ఏ వాళ్ళ దగ్గర విభజన చేశారు. చేసిన తర్వాత వాటిని మనం రప్పించుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు ఈ ఆర్టీసీకి సంబంధించిన వరకు 50% వచ్చినాయని చెబుతున్నారు. ఓరిడ్ల మేనేజ్మెంట్ లైబ్రరీ నుంచి ఒక పుస్తకం కూడా మనం తెచ్చుకున్న పరిస్థితి లేదు. అలాగే డిస్ట్రిక్ట్గా పనిచేస్తున్న పరిస్థితి. అంచేత ఈ మూడింటి మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. ఈ మూడు కూడా మాత్రమే సంస్థలు. ఎందుకంటే ఈ సంస్థల గురించి చాలామంది తెలియదు. దయచేసి ఇక్కడ నా గౌరవ శాసనసభ్యులు కూడా మనం చేసిన ఎప్పుడైనా అవకాశం ఉంటే తప్పనిసరిగా చూడండి. దాని యొక్క గొప్పతనం నేను చాలా పురికింతాను. అల్లూరు సీతారామరాజు గారు రాసిన సదస్సు రాసిన లేఖలు ఇవాళ మన ఆర్కైవ్స్లో ఉన్నాయి. గురజాడ అప్పారావు గారు రాసిన కవితలు కానివ్వండి, నా చేతితో దస్తు రాసిన ఎక్కడ ఉన్నాయి. అయితే గురజాడ అప్పారావు గారిని కూడా నేను ఫోటో కాపీ తీయించి అవన్నీ కూడా గురజాడ గృహానికి విజయనగరం పంపించా, లామినేట్ చేయించి అక్కడ ఎగ్జిబిట్ చేయించి. ఈ రకంగా ఎన్నో ఉన్న బూర్కులు రామకృష్ణ గారు అయితే ఆయన మొత్తం రికార్డ్స్ అన్ని కూడా ఆర్కైవ్స్కి ఇచ్చేస్తారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కార్యకలాపాలని ఆ రకంగా ఎన్నో ఉన్నాయి. దాంట్లో అడిగేది చూస్తే మనకి ఎంత ఒక రకంగా ఒళ్ళు పులకరించిపోతాయి. ఇవన్నీ గమనిస్తాం. అంచేత ఇలాంటి అపూర్వమైన సంపద అంతా ఉన్న ఈ మూడు సంస్థలను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత దాని మీద ఎక్కువగా ఆలోచించేయమని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను కోరుతున్నాను. ప్రత్యేకించి ఇవన్నీ కూడా డిజిటలైజ్ చేయించాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంస్థలకి సహకారం అందిస్తుంది. అంచేత మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంలో కూడా సంప్రదించి వాళ్ళ దగ్గర కూడా నిధులు తీసుకొచ్చి మొత్తం డిజిటల్ ప్రక్రియ చేసి ఇవన్నీ కూడా వెబ్సైట్లో పెట్టి అందరికీ అందుబాటులో తేవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తూ, అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే తండ్రి కొడుకులు మంత్రులు అవ్వటం సహజంగా జరగచ్చు. కానీ తండ్రి చేసిన శాఖల్ని కుమారుని నిర్వహించడం అంటే అది అపూర్వమైన విషయం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా 27 సంవత్సరాల వయసులో చంద్రబాబు గారు టంగుటూరి అంజయ్య గారి మంత్రివర్గంలో ఆయన మంత్రి అయ్యారు. ఆ మంత్రి అయినప్పుడు వారికి ఇచ్చిన శాఖలు ఏంటి? ఆర్కైవ్స్, ఆర్కియాలజీ, సినిమాటోగ్రఫీ, తర్వాత లైబ్రరీస్. అయితే అవన్నీ గతంలో విద్యామంత్రి చేతులు ఉండి కొంచెం విభజించి ఎక్కువ మంది మంత్రులు అవటంతో వీరికి ఇవ్వటం జరిగింది. నాకు బాగా గుర్తుంటే 2వ ప్రపంచ తెలుగు మహాసభలు మలేషియాలో జరిగినప్పుడు అప్పుడు మా నాన్నగారు అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షుడు. ఆయన కోరిక మీద చంద్రబాబు గారు ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల మీద ఒక చక్కటి పుస్తకం తయారు చేయించి ఆర్కైవ్స్ తరఫున దాన్ని ఆయన రిలీజ్ చేసి నాకు గుర్తున్నారు. అంచేత ఇవాళ ఆ శాఖలు ఇవాళ లోకేష్ గారి చేతికి రావటం గొప్ప అదృష్టం. అయితే నాలాగా మా నాన్నగారితో పాటు తిరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారికి పెళ్ళింది కనుక అప్పుడు ఆయన పుట్టలేదు కనుక అవకాశం ఆయన దక్కలేదు. లేదా ఆయనకు కూడా కొంత వార్తా పట్టిలతో కొంత అవగాహన లభించేది. అంచేతనే మీ ద్వారా నేను మనం చేసేదండి 3 సంస్థలకి మళ్ళీ పునరుత్తేజం కలిగించి తెలుగు జాతి చరిత్రను పదిలపరచాలని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. గొప్ప ప్రశ్న సార్. వారికంటే ఎక్కువ ఆలోచిస్తారు అధ్యక్ష. జనరల్ బుద్ధప్రసాద్ గారు చెప్పిన విషయం వాస్తవ అధ్యక్ష. నేను మంత్రి అయిన తర్వాత లైబ్రరీస్, ఆర్కియాలజీ నాకు ఉందని తెలుసుకోవడం జరిగింది. వాస్తవంగా లైబ్రరీస్ ఒక 3 సార్లు రివ్యూ చేస్తుంటా. ఆర్కియాలజీ జస్ట్ అప్డేట్ తీసుకోండి. ఎందుకంటే విద్యారంగంలో అనేక మార్పులు తీసుకురావాలి. వాస్తవంగా నేను కూడా కొంచెం ఈ విషయంలో బట్టి వెనుకబడిలో అంటే ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. గౌరవ సభ్యులు తెలుసు అధ్యక్ష. ఒకటి 10th షెడ్యూల్లో ఈ సంస్థ ఉంది. 1769 నుంచి 1953 వరకు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన రికార్డ్స్ అని మనకు వస్తాం జరిగింది. 15 కేటగిరీ రికార్డులు ఉంటే దాంట్లో 7 కేటగిరీలు మనకి ఇస్తాం కూడా జరిగింది అధ్యక్ష. ఎక్కడైతే 2 కాపీలు ఉన్నాయో ఒక కాపీ మనకి ఇచ్చేశారు. ఎక్కడైతే ఒకే ఒక్క కాపీ ఉందో అది ఇరు రాష్ట్రాలు కూర్చుని అధికారులు కూర్చుని అది ఎట్లా విభజించాలనే దానిపైన ఇంకా కొంచెం డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. అది మనం తీసుకుని డిజిటల్ కాపీ వాళ్ళకి ఇస్తామా, లేదా వాళ్ళు తీసుకుని మనకి డిజిటల్ కాపీ ఇస్తామా దానిపైన ఇంకా కొంచెం చాలా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను మరో సభ్యులు అడిగారు అధ్యక్ష. మన బడ్జెట్లో కూడా అడిగాము, మాట్లాడాము, నిధులు కేటాయించుకున్నాం. అదే సెక్రటరీ గారు కూడా నేను చెప్పాను, ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే CSR నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను.
మళ్ళీ పూర్వ వైభవం మళ్ళీ తీసుకొద్దామని గౌరవ మన సెక్రటరీ గారు కూడా నేను తెలుపుతాం జరిగింది అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష డిజిటైజేషన్ కూడా మనం పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం చూస్తే అధ్యక్ష రెంటెడ్ ప్రిమిసెస్ అంటే ఒక టెంపరీ భవనాల్లో మనం ఏర్పాటు చేసిన 24,347 స్క్వేర్ ఫీట్ భవనంలో ఇది ఏర్పాటు చేస్తాం జరిగింది. అక్కడనే మొత్తం ఈ రికార్డ్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. నేను మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడిగాను, మనకి సెంట్రల్ లైబ్రరీ లేదు, సో రాజధాని ప్రాంతంలో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేసేదానికి భూమి కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరాను. గౌరవ మంత్రి నారాయణ గారు కూడా ఉన్నారు అనుకోం, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు, నారాయణ సార్ కూడా ఒప్పుకున్నారు. దానికి అక్కడనే సెంట్రల్ లైబ్రరీలోనే ఆర్కేఎస్ గారు సెపరేట్ ఫోకస్ పెడతాం జరుగుతుంది. మండలి బుద్ధప్రసాద్ గారిని పెద్దలు నేను కోరేది కూడా ఏంటంటే, మనం ఎట్లయితే స్పెషల్ నీడ్స్ స్టూడెంట్ కమిటీ వేసుకున్నాము, దీంట్లో కమిటీ వేసుకుందాం. నేను ఆర్కేఎస్ పైన పొద్దున క్వశ్చన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అడిగా, ఎక్కడ బాగా చేస్తున్నారు అంటే భారతదేశంలో ఎక్కడ బాగా చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే నేషనల్ ఆర్కైవ్స్ చేశారు, బెస్ట్ ఇన్ ది కంట్రీ అన్నారు. ఒకసారి కలిసికట్టుగా వెళ్ళి చూసి ఏం చేస్తే బాగుంటుంది, దాన్ని బట్టి మంచి ఆర్కిటెక్ట్ని నియమించి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు టెక్నాలజీతో జోడించి ఇది మొత్తం ప్రపంచానికి అందుబాటు తీసుకొచ్చే విధంగా కలిసికట్టుగా ప్రయత్నిద్దామని గౌరవ సభ్యులు నేను తెలుపుకుంటూ, సభ్యులు చెప్పినట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు దీంట్లో ఉన్నాయని మీరు చెప్పారు. అది నేను ఈరోజు తెలుసుకున్నాను. నేను ఇప్పుడు ఇమ్మీడియట్గా అధికారులు చెప్తాను దేని కింద ఉంది, ఏ గ్రాంట్ కింద మనం నిధులు తీసుకోవచ్చో అది చేస్తా. గౌరవ మంత్రి గారిని కూడా నేను కలిసి నిధులు తీసుకోవచ్చు కాబట్టి బాధ్యత నేను తీసుకుంటాను. తప్పనిసరిగా డిజిటైజేషన్ పైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెక్నాలజీ యుగం వచ్చింది, చాట్ జీపీటీ యుగంలో ఏ యుగంలో ఉన్నాం. సో టెక్నాలజీతో జోడిస్తేనే ఇవన్నీ కూడా గ్రంథాలు సామాన్య అధ్యక్ష. ఇది ఏదైతే ఓరియంటల్ మ్యాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ నుంచి మనం రికార్డ్స్ ఏదైతే రాబట్టాల్సిన అవసరం ఉందో అది ఈ సంవత్సరం చేస్తామని గౌరవ సభ్యులకు నేను హామీ ఇస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా డిస్ట్రిక్ట్ గెజెట్స్కి వచ్చే కదా అవన్నీ మంగళగిరికి వచ్చినాయనేది మాకున్న సమాచారం. మళ్ళీ గౌరవ సభ్యులతో ప్రత్యేకంగా నేను కలుస్తాను అధ్యక్ష. కలిసి నేను పెండింగ్ ఉంటే నేను ఇది సీరియస్గా తీసుకుని ఈ సంవత్సరం అంటే 1 year ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో మనం పూర్తి చేద్దామని గౌరవ సభ్యులతో సార్. రాజమండ్రిలో తాళపత్ర పురాతన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి, సో వాటిని కూడా కాపాడుకోవాల్సింది. లైబ్రరీ పురాతన అధ్యక్ష ఒక్క నిమిషం ఇస్తే నేను లైబ్రరీ గురించి కూడా మాట చెప్తాను అధ్యక్ష. వాస్తవంగా నేను అనుకున్నాను అధ్యక్ష, లైబ్రరీలో అవసరమా వాస్తవంగా చెప్తున్నాను. ఎందుకంటే పాదయాత్ర ముందరగా స్మార్ట్ ఫోన్ వచ్చేసింది, ఫోన్ అందరి జోబుల్లో ఉంది, ఇన్ఫర్మేషన్ రియల్ టైం యాక్సెస్ వచ్చింది, లైబ్రరీలో అవసరమా అని అనుకునేవాడిని అధ్యక్ష. కానీ ఎప్పుడైతే నేను పాదయాత్ర చేశానో, గ్రామం తిరిగినప్పుడు ప్రజల్ని కలిసినప్పుడు గ్రంథాలయాలు ఎంత అవసరం ఉందనేది అక్కడ ఆ రోజు నేను నేర్చుకున్నాను. అంటే కేవలం ఏదో ఇన్ఫర్మేషన్ నాలెడ్జే కాదు, దానిపైన చర్చించేదానికి డిస్కస్ చేసేదానికి ఒక వేదిక కూడా ఇది ఉంటుంది అని ఆ రోజు నేను తెలుసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా నేను ఏం చెప్పానంటే అధికారులతో అంటే కొంచెం నాకు మనందరూ తెలిసిన విషయమే, అంటే అఫీషియల్స్లో కొంచెం కొరత ఉంది. మంచి అఫీషియల్ తీసుకొచ్చి కొంచెం సమయం పట్టింది. కానీ ఇప్పుడు ఏం చేశామంటే అధ్యక్ష, ఒక మంచి అధికారిని నియమించాను. నేను గ్రామ స్థాయిలో ఉన్న గ్రంథాలయాలకు ఎలాంటి పుస్తకాలు ఉండాలి, నియోజకవర్గ స్థాయి గ్రంథాలయాలు ఎలా ఉండాలి, డిస్ట్రిక్ట్ గ్రంథాలయాలు ఎలా ఉండాలి, రీజనల్ గ్రంథాలయాలు ఎలా ఉండాలి, సెంట్రల్ లైబ్రరీ ఎలా ఉండాలి, దానిపైన చాలా సీరియస్గా హోంవర్క్ చేస్తున్నాను అధ్యక్ష. అంటే పుస్తకాలు కూడా స్టాండర్డైజ్ చేసి ఒకవేళ పుస్తకం తీసుకోవాలి, పుస్తకం చదువుకోవాలి, టెక్నాలజీ ఎట్లాంటి యాప్ ద్వారా పుస్తకం నాకు కావాలంటే పుస్తకం ఎట్లా అందించాలి అని కూడా నేను చాలా డీటెయిల్డ్గా హోంవర్క్ చేస్తున్నాను అధ్యక్ష. అది కూడా యాక్షన్ ప్లాన్లో పెడుతున్నా. రాజమండ్రి మీరు ఏదైతే గ్రంథాలయం చేస్తారో చాలా సీరియస్గా వచ్చే సంవత్సరంలోనే ఈ గ్రంథాలయాల మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ కూడా చేపడతారని గౌరవ సభ్యులు తెలుపుకుంటే ఇప్పుడు